హలో, అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ది థర్స్డే మర్డర్ క్లబ్. ఇదొక థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామా మూవీ. 2024 రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ది థర్స్డే మర్డర్ క్లబ్ మూవీ ఇది ఒక నావెల్ బుక్ ఆధారంగా ఈ మూవీ తీశారు. ఈ మూవీ కంప్లీట్గా నలుగురు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ మధ్యలోనే జరిగే స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే నలుగురు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ 1970s ఉన్న కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా అనుకోకుండా వాళ్ళకి ఒక కొత్త కేసు వస్తుంది. సో ఆ కేసుని ఎలా రిజాల్వ్ చేశారు అండ్ 1970s అసలు ఆ మర్డర్ కేసు ఏం జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అనేదే ఈ స్టోరీ అనమాట. సో మనకి స్టార్టింగ్లోనే 1970s ఒక మర్డర్ కేసు చెప్తారు. అది చూడడానికి బాగానే ఉండేది. తర్వాత కొంచెం స్టోరీలోకి వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఒక కొత్త కేసు దొరుకుతుంది. ఆ కొత్త కేసు నుంచి ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, సో వాళ్ళు పోలీసులకి ఎలా హెల్ప్ చేశారనేదే ఈ స్టోరీ అనమాట. కానీ ఏంటంటే నాకు అక్కడ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది తప్ప కానీ మిగతా అదంతా ఓకే. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. సో ఈ మర్డర్ సీన్ చెప్పిన ఒక ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ సో ఎవరు చంపారనేది ఇంట్రెస్ట్గా అని చెప్తారు కానీ పాయింట్స్, కానీ అంత థ్రిల్లింగ్గా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ మూవీ ఎండింగ్లో కూడా ఒక మంచి ఇంట్రెక్షన్ సీన్తోనే ఎండ్ చేస్తారు. ఆ నలుగురు మధ్య ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం బాగుంటాయి. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది హైలైట్ ఏంటంటే 1970లో రిజాల్వ్ కానీ ఒక కోల్డ్ కేసుని దాన్ని ఎలా రిజాల్వ్ చేసే సీన్ బాగుంటుంది అనమాట. ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఎలా రిజాల్వ్ చేస్తే బాగుంటుంది అనే పాయింట్ని బాగా చూపించారు. సో అక్కడ మాత్రం ఎండింగ్ మాత్రం బాగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ సీన్స్ అనిపిస్తాయి. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చూపించారు. అవి బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఎలిజబెత్గా హెలెన్ మిర్రన్ వర్క్ చేసింది. ఈ మూవీలో తన క్యారెక్టర్ ఒక హైలైట్. తను ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్ని బాగుంటాయి. తను డిటెక్టివ్గా రోల్కి బాగా సెట్ అయ్యింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో రోన్గా పైర్సీ బోర్సన్, తిన యాక్టింగ్ గురించి ఎక్కువ చెప్పవసరం లేదు. సో ఇతను జేమ్స్ బాండ్గా అందరికి తెలిసిన యాక్టరే. సో తిన యాక్టింగ్ కూడా ఈ మూవీలో బాగుంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా కొన్ని చోట్ల ఫన్నీగా, ఆ ఓల్డేజ్ ఫన్ కానీ పర్లేదు బాగుంటాయి. అండ్ మ్యూజిక్ కూడా పర్లేదు బాగుంటుంది. అండ్ ఈ మూవీలో టెక్నికల్ కూడా మూవీ కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ ఓవరాల్గా ఓకే బాగుంటుంది, ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.